What is this? This one, African soap. Welcome to Africa. Hey, African Tata. Hey, jeepu. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? మాకైతే ఇప్పుడు చాలా చలిగా ఉంది. ఇదంతా ఓపెన్ ప్లేస్ కదా, మామూలుగానే ఇక్కడ చలి ఎక్కువ ఉంటుంది, అందులో ఓపెన్ ప్లేస్ కాబట్టి ఇంకా చలి ఎక్కువగా ఉంది. ఓహో, ఇప్పుడు దుబాయ్ వ్లాగ్స్లో ఈరోజు మనం వెళ్ళిపోతున్నాం ఆఫ్రికాకి. అదే గ్లోబల్ విలేజ్ ఉంటుందని చెప్పా కదా, అందులో ఆఫ్రికా కంట్రీకి అనమాట. సో ఇక్కడ మనం ఆఫ్రికాలో ఏమేమి దొరుకుతాయి ఏంటి అవన్నీ వాళ్ళు డిస్ప్లే చేస్తారు కాబట్టి అవన్నీ మనం చూడొచ్చు, కావాలంటే కొనుక్కోవచ్చు మనకు నచ్చితే. అక్కడ ఏమేమి దొరుకుతాయి ఏంటి ఇవన్నీ చూసి వచ్చేద్దాం. మీకు వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మరిన్ని మంచి మంచి వీడియోస్ ఈ దుబాయ్లో అవి అన్నీ మీ ముందుకు రాబోతున్నాయి. కాబట్టి ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు సబ్స్క్రైబ్ చేసేసుకున్నారంటే ఎక్స్క్లూజివ్లీ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా ఇవన్నీ వీడియోస్ చూసేయచ్చు. సో ఆఫ్రికాలో ఎక్కువ వుడ్ ఉంటాయి. తర్వాత ఇవైతే నాకు చాలా అట్రాక్టివ్గా అనిపించాయి. ఇది చూసారు కదా, పూసలతోని ఎంత బాగున్నాయో, తెగ ముద్దొచ్చేస్తున్నాయి. చాలా డిఫరెంట్ షేప్స్ అండ్ డిఫరెంట్ కలర్స్లో నాకైతే చాలా బాగా నచ్చాయి. ఎక్కువగా ఏంటంటే ఇక్కడ మెటీరియల్ మనకు దొరికేది వుడెన్ అన్నీ దొరుకుతాయి, అదేవిధంగా జూట్ అంటే నేచురల్ ప్రొడక్ట్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఆఫ్రికా అంటేనే మనకు తెలుసు కదా, ఎక్కువ ఎండలు, అదేవిధంగా ఎక్కువ ట్రీస్ అలా ఉంటాయని. సో మనకి ఏదైతే మనకి అవైలబుల్ ఉంటాయో అందులోనే అద్భుతాలు సృష్టించవచ్చు అని అనిపిస్తుంది, మనకు తెలుస్తుంది అనమాట. ఇక్కడ ఆఫ్రికా చాలా క్రేజీగా ఉంటారు. ఇక్కడ చూసారు కదా, ఇవి పూసలతోని నెక్లెస్లు ఇవన్నీ ఎలా తయారు చేశారో, ఇదే నెక్లెస్ నేను పెట్టుకుంటే ఎలా ఉంటుందో కూడా మీకు చూపించేస్తాను. ఇక్కడ నాకు ఆ ఆఫ్రికన్ అమ్మాయికి జరిగిన కాన్వర్జేషన్ చూడండి, తర్వాత దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే మాట్లాడుకుందాం మనం. Lemon scrub and second one charcoal soap. Okay? First scrub and then charcoal soap. Yeah. First one. After scrub we can use first this. one scrub lemon you put. After that one you put charcoal. Okay. Soap. That is also cream or soap? No, soap. Okay. 2 minutes you make. Just show me that soap. How is it? This one, African soap. Soap. Yeah. Show me here. Okay. It's not like bar, right? Yeah, blue, natural, no chemical. 2 minutes you make for massage. Again you wash. If you have something black, your face, your body, remove. Tan removal? Yeah, sure. So I give my number, business card. You're from here, Africa? Yeah, me Somalia, Africa. Okay, Somalia. Yeah. How much is that soap, charcoal soap? Charcoal soap, 20 dirham. 200 dirham. 20 dirham. Yeah. How many grams? This size. I show you now. Shea butter. I have shea butter. But that's scrub. That is scrub. Scrub, very nice. Shea butter for Shea hair. butter means that is scrub. Shea butter for hair. 1 minute. ఇక్కడ బ్యూటీ ప్రోడక్ట్స్కి చాలా డిమాండ్ అనమాట. న్యాచురల్ ప్రోడక్ట్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. అండ్ మార్కెటింగ్ ఎలా చేయాలన్నది వీళ్ళని చూసి నేర్చుకోవాలి. అసలు వాళ్ళకి అసలు చిరాకు అన్నది ఉండదో మరి ఏంటో తెలీదు. అసలు ఎవ్రీ వన్ అనమాట
వాళ్ళ షాప్ పక్క నుంచి ఎవరు వెళ్ళినా సరే వాళ్ళని ఇంకా ముందుకు వెళ్ళనివ్వరు. వాళ్ళ దగ్గర అంటే వాళ్ళ బ్యూటీ ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇవన్నీ న్యాచురల్ ప్రోడక్ట్స్ అంట. సో వాళ్ళు నాకు అప్లై చేసి చూపించారనమాట. చూపించిన తర్వాత అంటే ఇంకా ప్రతి ఒక్కరికి వాళ్ళు అప్లై చేస్తూ ఉంటారు. అది ఏ ఒక్కరిని కూడా ముందుకు వెళ్ళనివ్వరు. అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ లేక అంటే వద్దు అని చిరాకు పడితే తప్ప వీళ్ళు మాత్రం చాలా ఇంప్రెసివ్గా అసలు మార్కెటింగ్ అన్నది మాత్రం డెఫినెట్లీ వీళ్ళ దగ్గర నేర్చుకోవాలి మనం. అది బ్యూటీ ప్రోడక్ట్స్ ఇంకా కోకో బటర్ ఏదో ఉంటుంది అది, తర్వాత చార్కోల్ సోప్, ఇవన్నీ ఏంటంటే న్యాచురల్ ప్రోడక్ట్స్ అనమాట. ఆ న్యాచురల్ ప్రోడక్ట్స్ వల్ల మనకి ఏమీ హామ్ ఉండదు, దానివల్ల మంచిగా జరుగుతుందని చూపించారు. నాకు అప్పటికైతే ఒక హ్యాండ్ మీద అప్లై చేశారు కదా, సో ఇంకొక హ్యాండ్ కంపేర్ చేసినప్పుడు అప్పటికప్పుడు అయితే నాకు కొంచెం చేంజ్ తెలిసింది. అండ్ ఇంకా ఏంటంటే చూసారు కదా వీళ్ళు వస్తువులు కూడా ఎలా తయారు, కోకో కోలా ఈ మూతలు వీటితో కూడా జీప్లు ఇవన్నీ చేసుకున్నారు. లాస్ట్ టైం అయితే ఈ బాస్కెట్ అలా ఒకే ఒక ప్రోడక్ట్ చూసాను లాస్ట్ ఇయర్లో. ఇప్పుడైతే అసలు బాగా డెవలప్ అయిపోయారు. ఇప్పుడు జీప్లు, సైకిల్స్ కూడా ఉన్నాయి. అంటే ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క లాంటివి ఉన్నాయన్నమాట. ఇది ఎక్కువ మనకు కనిపించేది ఏంటంటే యానిమల్స్ షేప్స్ అనమాట. ఫేసెస్ కానివ్వండి, యానిమల్స్ టాయ్స్ కానివ్వండి, లేకపోతే ఇలాంటి బొమ్మలు ఉంటాయి కదా, ఈ బొమ్మలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళ దగ్గర. ఇంకో దగ్గర కూడా చూపిస్తాను. చాలా అంటే ఆఫ్రికన్స్ చాలా పొడుగ్గా ఉంటారు అనుకుంటా. సో చాలా పొడుగ్గా ఉంటాయన్నమాట అవి. అంటే మనుషులు చాలా పొడుగ్గా ఉన్న మనుషులు ఉంటాయన్నమాట బొమ్మలు. అండ్ ఇవన్నీ చూడండి అసలు మొత్తం వుడ్తో చేసినవి ఎక్కువ అండ్ న్యాచురల్ ప్రోడక్ట్స్ అనమాట. పొడుగ్గా ఉంటాయని చెప్పాను కదా, ఇవన్నమాట. చూసారు కదా పొడుగు మనుషుల బొమ్మలు అనమాట ఇవి. అసలు చాలా బాగుంటాయి ఇవన్నీ. అసలు ఎంత క్రియేటివ్గా ఎలా డిజైన్ చేశారో అనిపిస్తుంది. ఇదిగో ఆఫ్రికన్ తాత అన్నిటికి కాపలా కూర్చున్నట్టు అలా ఉన్నదన్నమాట. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, అలాగే చెప్పాను ఎక్కువ యానిమల్స్ ఉంటాయి. టాయ్స్ లాగా, టాయ్స్ అనే కాదు, డెకరేటివ్ పీసెస్ ఇలాగా ఎక్కువ ఇక్కడైతే కొనుక్కోవాలనిపిస్తుంది అనమాట. సో ఇవన్నీ ఏమేమి కొనుక్కున్నామో తర్వాత చూపిస్తాను ఒక వీడియోలో. ఎందుకంటే ఒక్క కంట్రీలో బోల్డ్ అని కొనేసుకునే లేదు, ఏమైనా కూడా మనకి లిమిటెడ్గా ఉంటుంది కదా. సో అన్ని కంట్రీస్లో కలిపి ఏం కొనుక్కున్నాం అనేది ఒక వీడియో చేస్తాను అనమాట. సో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే ఇంకా ముందు మరిన్ని మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. ఎందుకంటే అంటే ఆ మంచి వీడియోస్కి మంచిగా వ్యూస్ వస్తే ఓహో ఇది వెళ్తుంది చూడడానికి, దీనికి కొందరు పర్సన్స్ ఉన్నారని మనకు అనిపిస్తుంది కదా. సో అలాంటి వీడియోస్ మీ ముందుకు రావడానికి నేను ట్రై చేయగలను, అంటే కొంచెం ఎఫర్ట్ కూడా చేయగలను. సో ఇగో చూసారు కదా యానిమల్స్ ఎన్ని ఉన్నాయో. సో అదనమాట. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇంకా ఎవరైనా సరే మన ఫ్రెండ్స్ ఏవి చూడాలనుకుంటున్నారు చూపించాలని మీరు అనుకుంటే కనుక తప్పకుండా షేర్ చేయండి. ఇదిగో మంకీ, యానిమల్స్, ఎలిఫెంట్స్ ఇవి మాత్రమే కాదు, చాలా చాలా పెద్ద ఎలిఫెంట్స్ కూడా ఉంటాయి. అదనమాట సంగతి. ఇందులోని మెయిన్ థింగ్ ఏంటంటే వుడెన్తో చేసినవి చాలా ఉంటాయి. తర్వాత వీళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన మార్కెటింగ్ స్కిల్స్ బాగా నేర్చుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే న్యాచురల్ బ్యూటీ ప్రోడక్ట్స్ అనమాట. ఏవో చెప్పారు, షియా బటర్ అన్నారు, కోకో సోప్ అన్నారు, కోకో సోప్ కాదు చార్కోల్ సోప్ అన్నారు, అండ్ ఏవో క్రీమ్స్ అన్నారు. ఇవన్నీ అనమాట. అవన్నీ న్యాచురల్ ప్రోడక్ట్స్. అవన్నీ పెద్ద పెద్ద కంటైనర్స్లో ఉంటాయి అన్నమాట. ఈ బాక్సెస్ అనేవి జస్ట్ ఇందాక చూసారు కదా, అవి చిన్న బాక్స్లు అనేవి ఓన్లీ సేల్ పర్పస్. ఇవి చూసారు కదా పెద్ద పెద్ద జిరాఫీస్ అనే కాదు, ఎలిఫెంట్స్ ఇవన్నీ పెద్దవి ఉంటాయి, అదేవిధంగా చిన్నవి కూడా ఉంటాయి అన్నమాట. ఏ సైజులో కావస్తే ఆ సైజులో మనకు దొరుకుతాయి. ఇలా ఎక్కడ పడితే అక్కడ కుప్పలు తెప్పలుగా ఉంటాయన్నమాట. సో ఇది ఆఫ్రికా గురించి. మనం ఆఫ్రికాకి వెళ్ళకుండానే అందులో ఏంటి ఫేమస్ ఏంటి అవన్నీ మనం ఇక్కడి నుంచే చూసేస్తున్నాం కదా. అండ్ ఆల్సో ఇవి ఏంటంటే ధూపం వేస్తారు కదా అలాంటివి, అండ్ సుగంధ ద్రవ్యాలు అంటారు కదా, మంచి పరిమళం ఇచ్చేవన్నమాట. ఇవన్నీ కూడా వాళ్ళకి అక్కడ మెయిన్ ప్రోడక్ట్స్ అనమాట. సో అవన్నీ మనం కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. ఇవి వాళ్ళు సేల్కే పెట్టారు.
అండ్ ఇంకా వుడెన్వి చూసారు కదా, గరిటెలు, ఇవన్నీ టాయ్స్. అండ్ అసలు అంటే ఆఫ్రికా అంటే అడవులు అంటారు కదా, ఎక్కువ ఫారెస్ట్ ఉంటుంది అంటారు కదా. సో ఫారెస్ట్లో వీళ్ళు యానిమల్స్ని చూసి చూసి అవన్నీ తయారు చేసినట్టున్నారు. ఇందాక చెప్పాను కదా సైకిల్ చేశారని, ఆ కోకో కోలా వాటితో, ఇదిగో సైకిల్ అనమాట. వాళ్ళ క్రియేటివిటీ ఓచలు పెట్టేసి చక్కగా సైకిల్స్ తయారు చేస్తారు. అండ్ డిఫరెంట్ యానిమల్స్ నాకైతే సూపర్గా నచ్చేసిందో. సో ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.